మావా అంటే ఇట్స్ కాల్డ్ కోవా. కోవా, ఓకే ఓకే. నేను తిను మామ కట్లెట్ అని అనుకున్నా. లేదండి, కోవాతో అలానే అనిపించింది. తిను మామ కట్లెట్ తింటాను మామ, ఖచ్చితంగా తింటా. కట్లెట్ ఇస్తే ఎందుకు నేను తింటా, టేస్ట్ చేయాలి. వై నాట్? సో తిను మామ కట్లెట్ తయారు చేసుకుందాం మనం. బట్ స్టవ్ అలా వెలిగించాను కానీ ముందైతే ఇంగ్రీడియంట్స్ చెప్పండి. కోవా, బెల్లం, నువ్వుల పొడి, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, కొన్ని వేయించిన నువ్వులు. ఓకే అండి, సో ఇవి ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సినవి. సో మనం స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ మీరు అన్నట్టు మావా కట్లెట్, తిరుమావా కట్లెట్ అంటే అది నేను పెట్టిన పేరు అనుకోండి ఆఫ్ కోర్స్. బట్ మనం ఈవెన్ బయట ఎప్పుడైనా ఏదైనా డెజర్ట్స్ తినాలన్నా కూడా మావా కేక్ ఈజ్ వెరీ ఫేమస్ కేక్, మావా కేక్. సో నేను చాలాసార్లు తిన్నాను. ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మావా కేక్. ఐ లవ్ ఇట్. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. సో దట్ ఈస్ ద సేమ్ ఫ్లేవర్ అనమాట ఇప్పుడు దీంట్లో రాబోతుంది. సో తినుమామ కట్లెట్ తయారు చేసుకోవడానికి ఏం చేయాలి? ఫస్ట్ మనం కోవాని లైట్ గా రోస్ట్ చేసుకుందామండి. హీట్ చేసేసుకుంటే మెల్ట్ అయిపోతుంది. ఓకే, మెల్ట్ అయిపోయాక మనం బెల్లం వేసుకోవాలి. సో ఈ కట్లెట్ మీరు ఇంతకు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? కట్లెట్ అమ్మ వాళ్ళ దగ్గరే. అవునా? చేసి పెడుతూ ఉంటారా మీ ఇంట్లో? తిన్నాను చాలాసార్లు. సరే, ఇల్లు అంటే గుర్తొచ్చింది. ఇంతకీ మీ ఇంటి గురించి చెప్పండి, మీ ఫ్యామిలీ గురించి, మీ కిడ్స్ గురించి. మా ఫ్యామిలీ, నాకు 2 అబ్బాయిలండి. ఇద్దరు చిన్న పిల్లలే, 1.5 గ్యాప్తో ఉన్నారు. ఓకే. మా వారు పూర్ణచంద్ర గారండి. తను చిన్న ఎంప్లాయ్ బీఓబీలో. ఓకే. సో మీరు ఎంప్లాయీ లేకపోతే మీరు? ప్రెసెంట్ అయితే హౌస్ వైఫే అండి. ఓకే. ఏమైనా ఆలోచనలు ఉన్నాయా ఏమైనా చేయాలి అని? పిల్లలు పెద్ద అయితే అప్పుడు ఆలోచిద్దాం అంటారా? అంతే కదండి. ఓకే, మనకి కోవా అనేది మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని హీట్ నుంచి తీసేద్దాం, ఆఫ్ చేసేద్దాం స్టవ్. మనం దీన్ని కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పెట్టేద్దాం. ఓకే. పెట్టాక ఇందులో మనం బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఓకే. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలా? లేదండి, చాలా మెల్ట్ అయిపోతుంది కదా. ఓకే. అందుకనేసి మనం రూమ్ టెంపరేచర్, నార్మల్ రూమ్. ఓకే, కొంచెం చల్లబడాలంటే లిటిల్ బిట్. ఇందులో ఇప్పుడు మనం రూమ్ టెంపరేచర్ తీసుకొచ్చుకొస్తున్నాం. సో మీకు అన్ని పండుగల్లో కల్లా మీ ఫేవరెట్ పండుగ ఏదండి? హోలీ. హోలీ ఇష్టమా? బాగా రంగులు వేసుకుంటారు కాబట్టి. అంతేగా. ఆడతారా హోలీ ఎప్పుడు? ప్రతి ఇయర్? ఎవ్రీ ఇయర్. అవునా? మంచిగా వైట్ డ్రెస్ వేసుకొని రంగులు కొట్టుకుంటారా? ఎనీ డ్రెస్ రంగులు కొట్టుకోవడం ఇంపార్టెంట్ అంటారు. నైస్. ఫస్ట్ టైం వింటున్నా హోలీ ఫేవరెట్ అని. హోలీ అంటేనే చాలా ఎంజాయ్ చేస్తాను. అంతే, అది కూడా అంతే. మీ ఇన్స్పిరేషన్ తో నెక్స్ట్ టైం నేను కూడా సెలబ్రేట్ చేసుకుంటానులేండి హోలీ. షూర్. నాకు ఆ రంగులు కొడుతుంటే పారిపోతుంటాను నేను అక్కడి నుంచి. ఎందుకో నేను ఎవరైనా ఇట్లా అబ్బా మొహం మీద కళ్ళలో పడితే అంటే చూడడానికి బాగుంటది కానీ ప్రాక్టికల్ ఎగ్జిబిషన్ టైంలో కొంచెం చెవుల్లో పడుతుంది, కళ్ళల్లో పడుతుంది. ఎవరు ఆలోచించరు ఎక్కడ కొడితే ఏంటి ప్రాబ్లం అని. వేసేయడమే కలర్స్. జుట్టు మొత్తం బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏం తెలుసా? వాషింగ్ ద కలర్స్. అవి ఒకసారి మనం అందరం ఫ్రెండ్స్ అందరం ఇట్లా కలర్స్ కొట్టుకున్న తర్వాత బాత్రూమ్ లోకి వెళ్ళి ఆ కలర్స్ పోవాలంటే సబ్బు రుద్ది మేము ఆల్రెడీ అవుట్ సైడ్ లోనే ఫస్ట్ పైప్స్. ఓ, మీరు బాగా స్మార్ట్ ఉన్నారు. మీరు స్మార్ట్. సో వచ్చిందా రూమ్ టెంపరేచర్ కి? లైట్ గా వచ్చేసిందా? మనం యాడ్ చేయొచ్చా బెల్లం? బెల్లంని యాడ్ చేసుకుందాం. ఓకే. ఎందుకంటే త్వరగా మెల్ట్ అయిపోతుంది కదండి బెల్లం. అవునవును. అందుకనేసి మనం కొంచెం టెంపరేచర్ తగ్గే వరకు చూసుకోవాలి. ఓకే. సో ఇంకా మనకి పాన్ అసలు యూజ్ చేయాల్సిన అవసరం లేదా? మనము లేదండి, అవసరం లేదు. ఎర్లీగా అవుతుంది, పిల్లలకి చాలా బాగుంటుంది. కాల్షియమ్స్ ఉంటాయి కదండి ఇందులో, ప్రోటీన్ లెవెల్స్ తో ఉంటుంది కదా. నువ్వులు అంటేనే కాల్షియమ్స్ కదండి మనకి. నువ్వులు లడ్డు చేస్తుంటారండి ఇంట్లో పిల్లల కోసం? చేస్తాను. ఎప్పుడు అదే ఉంటే తినలేరు కదండి పిల్లలు. అవునవును. డిఫరెంట్స్ అయితే బాగుంటుంది. సో మీ కిడ్స్ కి ఇష్టమైన రెసిపీస్ ఏంటి? స్వీట్స్ లో సేమియా తింటారు చాలా ఇష్టంగా, గులాబ్ జామ్ తింటారండి. ఓకే. ఇంకా అవుట్ సైడ్ లో ఎక్కువ మేము రసమలైకి ఇష్టపడతాము. సో బతుకమ్మ రోజు మీరు ఇంట్లో చేసే స్పెషల్స్ ఏంటి? బతుకమ్మ రోజు ఇలాంటి నువ్వుల పిండిలతో వంటలు చేస్తామంట. స్వీట్స్ చేస్తాం. తర్వాత హాట్ లో డిఫరెంట్స్ ఉంటాయండి. నైస్. మిక్స్ అయిపోయింది కదా మొత్తం? ఇప్పుడు మిక్స్ అయిపోయిందండి. గోవా అండ్ బెల్లం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఈ నువ్వుల పిండిని యాడ్ చేసేసుకుందామండి.
కొద్దిగా యాడ్ చేసేసుకుంటే మనకి ఎలా ఉంటుంది అనేది. అంటే చిన్న చిన్న కట్లెట్స్ లాగా వస్తుందా లాస్ట్ లో? అవునండి, మనం అంటే అదే షేప్ చేసుకోవాలని ఏం లేదండి, ఎవరిష్టం వాళ్ళు. బాల్స్ లా చేసుకోవచ్చు, కట్లెట్ లా చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళు. కిడ్స్ కి ఏది అట్రాక్టివ్ గా ఉంటే అది అంతే. మనకేంటంటే ఇది వచ్చేసి రూమ్ టెంపరేచర్ లో కొంచెం టైట్ అయిపోయింది అనుకోండి, టేస్టీగా ఉంటుంది. ఇది మాక్సిమం ఒక 2-3 వీక్స్ స్టోర్ కూడా చేసుకోవచ్చు మనం. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం. ఒక డోలా రావాలి మనకి, ముద్దలా వచ్చేస్తే మనం ఏ షేప్ లో కంటే ఆ షేప్ లోకి మెల్ట్ చేసుకోవచ్చు కదండి. సో ఇంకేమైనా యాడ్ చేసుకోవాలండి దీంట్లో? ఇప్పుడండి డెకరేటర్ కి మనం ఇలాచీ పౌడర్ తో పాటు ఇక్కడ నెయ్యి రాసేసాను, నెయ్యి అప్లై చేశాను. దీని మీద ఇప్పుడు మనం చేసుకున్న డో పెట్టేసి కొంచెం బేల్ చేసుకుందామండి. సో ఇలా మంచిగా చపాతీ డోలా ఉందండి ఇది. చపాతీ డోలా చేసేసుకొని కట్ చేసుకోవాలండి, నీట్గా స్లోగా చేసుకోవాలి. సో ఎక్కడ క్రాక్స్ రాకుండా చూసుకోవాలన్నమాట. అవునండి. ఇప్పుడు వీటి మీదనే మనం కొద్దిగా నువ్వులు, డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుందాం. ఓకే, ఎందుకంటే స్టిక్ అయిపోతాయి కదండి వాటి. అవునవునండి. సో తినుమామ కట్లెట్ రెడీ అయిపోయిందా? రెడీ అవునట్టే, మీరు టేస్ట్ చేయడానికి రెడీగా ఉండండి. ఓకే, ఫుల్ రెడీ అండి. సో మళ్ళీ రోలింగా ఒక్కసారి డ్రై ఫ్రూట్స్ ఎక్కడ బయట పడకుండా బయట పిండిలో కలిసిపోయి చూడడానికి కూడా బాగుంటాయి కదండి. అవునండి. పీసెస్ అయిపోయినాయి. నెక్స్ట్ డిష్ అవుట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే అండి, తిల్ మావా కట్లెట్ రెడీ అయిపోయింది మనది. ఓకే అండి, తిల్ మావా కట్లెట్ అండి రెడీ అయిపోయింది. తినేసి చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. తిల్ మావా కట్లెట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నువ్వుల పొడి, బెల్లం, గుమ్మడి గింజలు, యాలకుల పొడి, నువ్వులు. తిల్ మావా కట్లెట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పచ్చికోవా వేసి కాసేపు వేడి చేసి కరిగిన తర్వాత బెల్లం, నువ్వుల పొడి, యాలకుల పొడి కూడా వేసి బాగా దగ్గర పడేంత వరకు కలిపి రోల్ చేసుకుని వాటిపైన నువ్వులు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇంకోసారి రోల్ చేసి చిన్న చిన్న డైమండ్ షేప్ లో కట్లెట్ లాగా తయారు చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, తిల్ మావా కట్లెట్ రెడీ.